వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కర్ణాటక సీఎంకు గవర్నర్ నోటీసులు, అభ్యంతరం తెలిపిన మంత్రివర్గం. హోంమంత్రి లేకపోవడంతో పెరుగుతున్న నేరాలు, ఎక్స్ వేదికగా వెల్లడించిన కేటీఆర్. విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కు జగన్, రెన్యువల్ కోసం దరఖాస్తు సమర్పణ. అమరావతి రైతులకు గుడ్ న్యూస్, మరో 5 ఏళ్ల అకౌంట్లోకి డబ్బులు. లావణ్య న్యూసెన్స్ చేస్తోంది, పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ తల్లిదండ్రులు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడంపై మంత్రివర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది. విధాన సౌధలో గురువారం సీఎం సిద్ధరామయ్య లేకుండా డీసీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మోడా అవినీతికి సంబంధించి గవర్నర్ జారీ చేసిన నోటీసులు వాపసు తీసుకోవాలని కేబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానించమని సహకార శాఖ మంత్రి రాజన్న తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేకపోవడం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇది నేరాలు పెరగడానికి కారణమవుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా 4 దారుణ ఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. శాలిగౌరారం, నిర్మల్, పుష్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5:30 సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన అనంతరం 5:50 సమయంలో అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఇతర నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగిసింది. దీనితో మరో 5 ఏళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. లావణ్యపై నటుడు రాజ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఇంటి దగ్గర ఉండగా దాడికి ప్రయత్నించిందని, తమకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ, కాకతీయ హిల్స్లో నివాసం ఉంటున్న రాజ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి రాత్రి 7:30 సమయంలో స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. నిన్న సాయంత్రం లావణ్య ఇంటికి వచ్చి తలుపులు బలంగా కొట్టి గట్టిగా కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.